ఏసీ న్యూస్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ మహానాడు మే 26, 27, 28న తీసిన నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నెల్లూరు టు కావలి హైవే కిసాన్ సేజ్లో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బేద రవిచంద్ర, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే దాగుమాటి కావ్య కృష్ణారెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, వెంకటగిరి ఎమ్మెల్యే కొరుగుండ్ల రామకృష్ణ, వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, మాజీ జడ్పీ చైర్మన్ చెంచల బాబు యాదవ్, నెల్లూరు జిల్లాలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయ కొట్టి శంకుస్థాపన నిర్వహించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మే 26, 27, 28వ తేదీన జరిగిన మహానాడు కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలన్నారు. మహానాడును ఎవరూ నిర్వహించని విధంగా విజయవంతం చేయాలన్నారు. ఇది పసుపు పండుగ అని నెల్లూరు జిల్లా మొత్తం పసుపుమయం కావాలన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నెల్లూరులో మహానాడును నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. మహానాడు కార్యక్రమానికి 7 లక్షల మంది హాజరవుతారన్నారు. వచ్చిన అతిథులకు అన్ని ఏర్పాట్లు చూడాలన్నారు. నెల్లూరు అంటే మహానాడు ముందు వేరే విధంగా, మహానాడు అయిన తర్వాత నెల్లూరు అంటే ఏమిటో చూపించాలన్నారు. కార్యకర్తలు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు.
గుంటగా తీసేది అవి కాదు తీసేది. ఈ పార్టీ 82లో పెట్టడం మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో 83కి గెలవడం, పార్టీ ముఖ్యమంత్రులు కావడం, ఆ తర్వాత ఈ డిసిషన్ తీసుకోవడం, ఈ మహానాడు అనే కార్యక్రమం దాదాపు 44 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఇది నిజంగా కూడా ఒక పండుగ వాతావరణం. నెల్లూరు జిల్లాకు రావడం మనందరిది అదృష్టంగా భావించాలా. అది కూడా నెల్లూరులో మనకి ఇటువంటి కిసాన్ సెజ్లో ఈ ల్యాండ్ మనకి దొరకడం కూడా చాలా అదృష్టంగా భావించాలి మన నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా. ఎందుకంటే రోడ్డుకి కానీ వసతులకు కానీ అన్ని విధాల అనుకూలంగా ఉంది. చాలా మంచి గ్రౌండ్ కూడా ఇది. మీ అందరినీ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్క కార్యకర్త కానీ లీడర్స్ కానీ ప్రతి ఒక్కరం అందరం కూడా లీడర్స్ కానీ అందరం ఒక కార్యకర్తగా దీన్ని దిగ్విజయం చేసి మనందరం కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ మన లోకేష్ బాబు మొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మహానాడు జరగడం దిగ్విజయంగా మనందరం కలిసి చేయాలా అని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది, ఎక్కడ ఎవరికి కూడా నువ్వు పెద్ద చిన్న అనేది లేకుండా అందరం కలిసి పని చేస్తేనే ఈరోజు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు 7 లక్షల మందిని మనం ఇక్కడ పబ్లిక్ మీటింగ్లోకి ఖచ్చితంగా ఆహ్వానించి మనందరం కూడా సౌకర్యాలన్నీ కూడా మనం ప్రతి ఒక్కరికి చూపించాలా. ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత ఇంట్లో పనిలాగానే చేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరిని కోరుకునేది మనందరం కలిసి ఆ పద్ధతిలోనే ఇది ముందుకు తీసుకోవాలి. మే 27, 28, 29వ తారీఖున ఈ సంవత్సరం నిర్వహించే మహానాడు నెల్లూరు జిల్లాకి నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకోవడం ముందుగా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు నారా లోకేష్ గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి నెల్లూరు జిల్లాకి మహానాడు నిర్వహించే అవకాశం కల్పించినందుకు జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి అంతా కూడా నెల్లూరు జిల్లా తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఏ కార్యక్రమం నిర్వహించినా నెల్లూరు జిల్లా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం. ఈ సంవత్సరం గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, మరో మంత్రివర్యులు గౌరవనీయులు పొంగూరు నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్టీ నియమించే కమిటీలతో పాటుగా జిల్లాలో శాసనసభ్యులు, పార్టీ నాయకత్వం అందరం సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 2 రోజుల ప్రతినిధుల సభ కానీ, వస్తువులు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అలంకరణ కానీ ప్రతి ఒక్కటి సీనియర్ నాయకత్వం ఉంది. ఇక్కడ ఏం కావాలన్నా అందించి పనిచేయించేదానికి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. అనేక కార్యక్రమాలు మేమందరం పార్టీలో ప్రతి కార్యక్రమాన్ని
కమిటీలు వేసుకొని పనిచేస్తున్నా మాకు ఎప్పుడూ సహకారం అందించేటువంటి మంత్రివర్యులు నారాయణ గారు, జిల్లాలో శాసనసభ్యులు నాయకత్వం అంతా కూడా ఒక ప్రతిష్టగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇప్పటికే సమావేశాలు నిర్వహించుకొని 2-3 దఫాలు ఈ ప్రాంగణాన్ని పరిశీలించి అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో నిర్వహించే మహానాడుని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ